ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ వీటిని పర్చేస్ చేశారు. ఇంకో పేరు లేదా? సారీ మ్యామ్, వీ హ్యావ్ ఓన్లీ వన్ ప్యాక్. ఇట్స్ ఓకే. నాకు బాగా నచ్చాయి, కానీ ఇంకెవరో కొనుక్కున్నారు. అందే ఉందండి, కావాలనుకున్నారుగా, వస్తాయి. ఎలా వస్తాయి? గాల్లో ఎగురుకుంటూ వస్తాయా? లూసు. రావాలనుంటే తప్పకుండా వస్తాయండి. ఇక్కడ ఆపండి, చాలు, నేను దిగుతాను. మీరు దిగారేంటండి? నేను వెళ్ళిపోతాను. ఇంత పిచ్చేంట్రా నీకు? నా కోసం ఏమైనా చేస్తున్నావు. ఇప్పటి వరకు ఎవరూ నా కోసం ఇలా చేయలేదు. ఏ అరే ఏంటండి, నేను ఇష్టపడింది ఎలాగో నాకు దక్కలేదు, కనీసం మీరు ఇష్టపడిందైనా మీకు దక్కాలనే. అయ్యో ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్ నా మాట వినండి. నువ్వు ఇష్టపడింది నన్నేగా, నేను నీకే. నేను నీకే. నీకే? నేను నీకే అంటుంది, పళ్ళుడికా? ఏంటి పళ్ళు ఉన్నా? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్? హే, ఆర్ యు సీరియస్? మీ డౌట్ ఏంటి ఇప్పుడు? పల్లోని నేను ప్రేమిస్తున్నాను. వాడి మీద జాలిపడి ఫ్రెండ్షిప్ చేయడం వరకు ఓకే, కానీ లవ్? హే, ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో తడుంతావేంట్రా? నేను నా పని మీద ఉన్నాను, వదిలేయి. ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ లవ్ మాత్రం చెయ్యొద్దే. అది చెప్పడానికి నువ్వెవరు? నాకు అతనంటే ఇష్టం, అతనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి, ఒక్కడనే లవ్ చేసి అతన్నే పెళ్లి చేసుకుంటావా? దట్స్ టూ బ్యాడ్ యార్. పెళ్లి వరకు ఓకే, కానీ ఫస్ట్ నైట్ మ్యాటర్ ఏంట్రా? నీ కూడా వెంట్రా. ఒక్క విషయం చెప్తున్నా, వాడికి అది ఫస్ట్ నైట్ కావచ్చు, కానీ నీకు లాస్ట్ నైట్. కరెక్ట్. వాడి ఆకారం, ఫేసు, పర్సనాలిటీ, వాడి కళ్ళ జోడు పళ్ళు కారంగా ఉంది. పళ్ళను పళ్ళు వదిలేసావు. రాలు కొడతాను. పైకి చూడడానికి అందంగా ఉంటే మాత్రం సరిపోదు, జీవితాంతం నన్ను సంతోషంగా చూసుకునే మనసుండాలి. వాడలా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. సో మీరు మీ పని చూసుకోండి. ఏయ్ వదిలేండి, మనం ఎంత చెప్పినా తను వెందు. దివ్య, రేపు నీ రిసెప్షన్కి మేము ఎన్ని గంటకి రావాలి? రేపు సాయంత్రం 7 గంటలకి. అందరూ కరెక్ట్ టైంకి వచ్చేయండి. నువ్వు కూడా నీ పళ్ళుడితో వచ్చేయి. థ్యాంక్ యూ. హలో, ఎక్కడ్రా నీ వైఫ్? అదిగో అక్కడ ఉంది నా బేబీ. కమాన్. బాబు ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వచ్చు కదా. ఏంటి పాల? నేనా? వద్దు బాబా, పాలు పట్టు. అవును, అందరూ వచ్చేసినట్టుగా, రండి లోపలికి వెళ్దాం. ఆ పళ్ళోడు ఇంకా రాలేదురా, వాడి కోసం వెయిటింగ్. అందుకే ఏ పని పాట లేనోని చూసి లవ్ చేసావనుకో, ఓ గంట ముందొచ్చి వీళ్ళలాగా పక్కనే ఉండి అన్ని చూసుకుంటాడు. ఏంటది? పళ్ళోడు ఇంకా రాలేదా? నేను ఎర్లీగా వచ్చాను, నాకంటే లేట్ గా రావడానికి వాడేమో పోటీ కాడా? ఏ మీరందరూ స్టైల్ గా ఉంటే చాలా, నా బాయ్ ఫ్రెండ్ మీ రేంజ్కి ఉండొద్దా? అందుకే వాడికి కోటు, సూటు, టై అన్ని కొనిచ్చాను. ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఆ తర్వాత వాడి స్టైల్ చూసి మీరందరూ పడిపోతారు. ఏంట్రా ఎక్కువగా బిల్డప్ ఇస్తుంది? వాడు మనకంటే స్టైల్ గా వస్తాడా? వెయిట్ చేసి చూద్దాం. ఏంటి వస్తాడని చెప్పు, ఇంకా రాలేదేంటి? ఏయ్, వాడు వస్తున్నాడు రా. హీరోలా వస్తాడను, హీరో సైకిల్ మీద వస్తున్నాడు. అటు చూడరా, నెత్తి మీద బొకే పెట్టి సైకిల్ తో కోకొస్తున్నాడు. ఒరే రావులయ్యా, హే స్వప్న, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? సారీ, లేట్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రెడీ. రేయ్, ఏంట్రా ఈ అవతారం? కాస్త లేట్ అయిపోయింది, అందుకే రెడీ అవ్వలేకపోయాను. ఒకటే కన్ఫ్యూజన్. అది సరే, ఈ బొకే ఎందుకు నెత్తి మీద పెట్టుకొచ్చా? అదా ఒకే తప్పండి, ఇది ఎక్కడ పెట్టుకున్నాను అడిగాను, తీసి నీ నెత్తిని పెట్టుకో అన్నాడు, అందుకే నెత్తిని పెట్టుకొచ్చేసా. సరే, లోపల వేయాల్సింది బయట వేసావే? లేదే, డ్రాయర్ లోపల రాయర్ కాదురా, వేస్ట్ కోట్ గురించి అడిగాను. ఇది లోపల వేసుకుంటే కనపడుతుంది, బయట వేసుకుంటే కనపడుతుంది. పళ్ళు చూడు. పళ్ళు? నా పళ్ళ గురించి మాట్లాడతాడేంటి వాడు? ఏంటి స్వప్న ఇది? ఎవ్రీబడీ సీయింగ్, వాట్ ఈస్ హి డూయింగ్?
ఏంటా పని? టక్ చేస్తున్నా. ఏ ఒక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. రిసెప్షన్. చెప్తున్నానుగా వెళ్ళమని. సారీ స్వప్న, లేట్ అయింది. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? వెళ్ళు. ఛే, ఏయ్ వెళ్ళమని చెప్పిందిగా, ఇంకా ఏంట్రా లుక్కులు ఇస్తున్నావు? పోరా. పోతుళ్ళా రెచ్చిపోతున్నాడు పోటుగాడు. స్వప్న ఏమైంది? ఏడవకు నాన్నా. నేను రావట్లేదు. వాడు వెళ్ళిపోయాడు కదా, పద మనం వెళ్దాం. నేను రావట్లేదు. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం. సరే, ఎవరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. అయితే బాబు నువ్వే ఎత్తుకో. ఓకే. నువ్వురా స్వీట్ హార్ట్, నా ఒళ్ళో కూర్చో. మన పని మొదలెడదాం. నీకు వేరే పని లేదు. వాడు ఇలాగే తిక్క తిక్కగా ఏదో చేస్తాడనుకున్నాను. సారీ. సరే, మనం వెళ్దాం పదండి. మెరుపు వేగంతో కారు వచ్చాగింది. ఎవరబ్బా? సారీ గాయస్, కొంచెం లేట్ అయింది. పద స్వప్న వెళ్దాం. ఏంటలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేనే పళ్ళోండి. హ? మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను. చూడగానే నిన్ను ప్రేమించాను. నీకు ఫోన్ చేసి పక్క రోజు నిన్ను కలవడానికి వస్తానని చెప్పాను. వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను. ఆ పళ్ళోని నువ్వు ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను. అవమానాలు సహించాను. ఇక మీదట అవసరం లేదనిపించింది. అందుకే ఆ వేషం తీసేశాను. ఒక్క విషయం తెలుసుకో, నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను. అండ్ ఇంకో విషయం, నేను నీకన్నా చిన్న పిల్లన్న మ్యాటర్ ఓపెన్ చేయకు. ఇంతవరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు. ఏం లేదు. సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో. ఏం చెప్పక్కర్లేదు, నాతోరా ఏం పర్లేదు. హలో. Hey, congrats. హాయ్. అందరూ వచ్చినట్టనా? ఏదేవైనా నీకంటే ఆ పల్లోడే బాగున్నాడు. అవునా? అవును. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? వాడికంటే నేను స్మార్ట్ గా ఉన్నాను కదా. రిసెప్షన్ అని కూడా చూడను, మొహాన ఉమ్మేస్తాను. ఓకే. ఫోటో తీయండి. ఫోటో. ఉంది. ఎందుక ఇంతసేపు ఒంగో పెట్టింది? ఇంకెందుకు అనుకున్నావు? ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకోట్లేదు. నువ్వేమంటావే? సూపర్ ప్లాన్. తొక్కలో ఎంటీవీ ప్లాన్. ఇదిగో చూడండి, వాడు ఎంతో కష్టపడి లవ్ చేసి ఆ అమ్మాయిని మీకు చూపించడం కోసం ఇక్కడ తీసుకొస్తున్నాడు. చూడండి, మాట్లాడండి, అంతే. కానీ ఆ అమ్మాయికి తెలియకుండా మనం వేసిన ప్లాన్ బయటికి లీక్ చేశారనుకో. లీక్ కాదులేరా, రాక నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది. చెడగొట్టాడు, చంపేస్తాను. రామా రా. ఆంటీ, నేను చెప్పాను కదా, పద. రామ్మా రారా. తను సుచి. హాయ్ సుచి. అంకుల్. హలో. మీ గురించి చాలా చెప్పాడు. అయ్యో అవన్నీ నమ్మకమ్మా. అయ్యో, మంచిగానే చెప్పాడు. అయితే నమ్మచ్చు. చిన్నప్పటి నుంచే ఇద్దరు థిక్ ఫ్రెండ్స్ అట్టగా. నాకన్నా నువ్వంటేనే చాలా ఇష్టం అట. మరి మా బ్యాక్గ్రౌండ్ గురించి అని చెప్పాడా? ఓ, ఆ క్యాండిడేట్స్ మీరేనా? క్యాండిడేట్స్ వీళ్ళ గోల మనకెందుకు, మనం కూర్చొని మాట్లాడుకుందాం. కామాక్షి వెళ్ళి కాఫీ తెస్తే తాగి పెడతాంగా. వద్దు, కాఫీ వద్దండి. బానే పెడతారమ్మా. ఏంటి ఈ సీన్ లో నేను లేనా? ఉన్నావు. కాఫీలో చక్కెర ఎలా వద్దా అని అడుగుతుంది. దానికి ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు? అన్ని నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడండి రా, మాట్లాడండి. స్కూలింగ్ ఎక్కడ చేశారు? సెయింట్ జాన్స్ బెజవాడ. హే, చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు నీ కాలేజే. అలాగా? Second గుడ్ semester. ఈవినింగ్ మేడం. కూర్చోండి.